హాయ్ అందరికీ. సాయంత్రం 7 హాల్లో సోఫాలో కూర్చుని భర్త కార్తీక్ రాక కోసం మాటి మాటికి మెయిన్ డోర్ వైపు చూస్తూ ఎదురు చూస్తోంది కావ్య. కార్తీక్ కావ్యలు నవదంపతులు. ఈ మధ్యే వారి పెళ్లి జరిగింది. కార్తీక్ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కావ్య కూడా పెళ్లికి ముందు జాబ్ చేసేది. కావ్యది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల తన చిన్నతనం నుంచి ఆమె తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించారు. కావ్య కూడా చక్కగా చదువుకొని క్యాంపస్ సెలక్షన్లోనే మంచి ఉద్యోగం తెచ్చుకుంది. జాబ్ చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కావ్య కోరిక. తన కోరిక ప్రకారమే కావ్య చదువుకున్న తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేసింది. పెళ్ళైన తర్వాత కూడా తను జాబ్ చేస్తూ భర్తకు ఆర్థికంగా సహాయంగా ఉండాలి అనుకునేది. కానీ అంతలోనే బాగా ఆస్తిపరుడైన కార్తీక్ కావ్య అందాన్ని, బుద్ధిని, కావ్య కుటుంబ పద్ధతులను చూసి ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు జాబ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు, హాయిగా హ్యాపీగా ఇంట్లోనే ఉండి నన్ను ఇంటిని జాగ్రత్తగా చూసుకో చాలు అన్న కార్తీక్ మాటల వల్ల కావ్య తను అప్పటి వరకు చేస్తున్న జాబ్కి రిజైన్ చేసింది. నిజం చెప్పాలంటే కార్తీక్ కూడా జాబ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటకు కట్టుబడి తను చదువుకున్న చదువు వృధా కాకూడదనే అతను జాబ్ చేయడం. వీళ్ళ పెళ్లి జరిగినప్పుడు కార్తీక్ ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్లో ఉండడం వల్ల పెళ్లికి కార్తీక్కు 10 రోజులు మాత్రమే లీవ్ దొరికింది. అది కూడా మరో 6 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవని కార్తీక్ వాళ్ళ బాస్ని బ్రతిమలాడడంతో అతని బాస్ ఆ 10 రోజులు లీవ్ ఇచ్చాడు. మొత్తానికి పెళ్ళై 3 రాత్రులు గడిచిన 2వ రోజే కార్తీక్ జాబ్కి వెళ్ళిపోయాడు. కొత్తగా పెళ్ళైన కార్తీక్కు లీవ్ ఇవ్వనందుకు అతని బాస్ కూడా బాధపడ్డాడు. ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్ ఉండడం వల్ల ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వలేకపోయానని, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లీవ్ ఇస్తానని అన్నాడు. కార్తీక్ కూడా ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత మనం హనీమూన్కి వెళదామని కావ్యకు మాటిస్తాడు. మొత్తానికి కార్తీక్ ప్రాజెక్ట్ 3 నెలలకు సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. అందరికీ గిఫ్ట్గా బాస్ బ్యాంకాక్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తాడు. టీం అందరినీ వారి ఫ్యామిలీతో సహా ట్రిప్కు రావాలని చెప్తాడు. పెళ్లి తర్వాత వాళ్ళు వెళ్ళాలి అనుకున్న హనీమూన్ ట్రిప్ ఈ విధంగా కలిసొచ్చింది అనుకుంటాడు కార్తీక్. ఆ రోజు రానే వచ్చింది. టీం అందరూ వారి వారి భార్యలతో సహా వారి లగేజ్లతో ఎయిర్పోర్ట్కి చేరారు. బాస్ కూడా తన భార్యతో సహా వచ్చాడు. ఇంతకీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే కార్తీక్ బాస్ పైకి కనిపించినంత మంచివాడు కాదు. అతను మేకవన్నె పులి. తను ఈ విధంగా హాలిడే ట్రిప్పులు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన ఆడవారి ప్రైవేట్ స్పేస్లో వారి ప్రైవేట్ టైంలో వారి ఫోటోలు తీసి వాటిని చూపించి వారిని బెదిరించి వారి జీవితాలు నాశనం చేయడం అతనికి కొత్త కాదు. అసలే స్త్రీలోలుడైన బాస్ కన్ను ఈసారి కొత్త పెళ్లి కూతురు అయిన అందమైన కార్తీక్ భార్య కావ్యపై పడింది. రిసార్ట్లో దిగిన దగ్గర నుంచి గుంట నక్కల అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ కార్తీక్ తెలివైనవాడు కావడంతో బాస్కి ఎలాంటి అవకాశమూ చిక్కలేదు. కావ్య కూడా ఇలాంటివి చాలానే చూసింది. ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకే ఉంటుంది. ఒకరోజు బాస్ పదే పదే వీళ్ళ వెంట పడడం కార్తీక్ గమనించాడు. కార్తీక్ ఎదుటివారి నడవడిక, మాట తీరు, ప్రవర్తనతో వారిని పూర్తిగా అంచనా వేయగలడు. బాస్ తన ఆలోచనలలో తనుంటే మరోవైపు కార్తీక్ కావ్యలు వాళ్ళ ప్లాన్లో వాళ్ళున్నారు. ఓ రోజు రాత్రి, అప్పుడు టైం 10:30 అవుతుంది. రిసార్ట్ బయట ఆ టైంలో బాస్ ఒక్కడే ఏదో ఆలోచిస్తూ కనిపించాడు కార్తీక్ కావ్యలకు. కావ్య ముఖం చిరాకుగా పెట్టి ఒంటరిగా బయటకు నడుచుకుంటూ వస్తుంది. అది గమనించిన బాస్ ఈ టైంలో కావ్య ఒంటరిగా బయటకు వస్తుందేమిటి, ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు. అమ్మా కావ్య, ఇలారా, ఈ టైంలో ఒంటరిగా ఇలా వస్తున్నావేంటమ్మా, ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు సార్, కార్తీక్కి బొత్తిగా నేనంటే విలువ లేకుండా పోతుంది. ఏ విషయాల్లోనూ నా మాట పడనివ్వడం లేదు. అన్ని విషయాల్లోనూ తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుకే కార్తీక్ మీద కోపంతో అతన్ని కాదని వచ్చేసాను. కార్తీక్ వచ్చి సారీ చెప్పి నన్ను బ్రతిమాలే వరకు నేను లోపలికి వెళ్ళను సార్ అంది. అంతవరకు ఇలా ఈ టైంలో ఒంటరిగా బయట ఉంటావా? అవును సార్, ఉంటాను. నాకు భయం ఏముంది? అవును, భయమేముంది, నీకు తోడుగా నేను ఉంటానుగా. మీరు ఇక్కడే ఉంటే మరి మీ వైఫ్ ఏమీ అనరా సార్? నోనో, తను చాలా మంచిది, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎంతసేపని ఇలా నిలబడే ఉంటావు? అలా వెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చుందాం పదా అని ఇద్దరు వెళ్ళి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. ఆ మాట ఈ మాట చెబుతూ మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు బాస్. కావ్యకు ఆశ్చర్యం వేసింది.
ఇంతలో కార్తీక్ అక్కడికొచ్చి ఏయ్ కావ్య పద అన్నాడు. కావ్య నీతో రాదు, తను నీ మీద అలిగింది, కోపంగా ఉంది అన్నాడు బాస్. మీరెవరు ఆ మాట చెప్పడానికి? నేనెవరా? నేను నీ బాస్ని. బాస్ అయితే అది ఆఫీస్ వరకే, ఇది నా పర్సనల్ మ్యాటర్ అన్నాడు కార్తీక్. ఏదో విధంగా కావ్యకు నచ్చ చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది అని చేతిని గట్టిగా బల్లకేసి కొట్టుకున్నాడు. అది కాస్త గట్టిగా తగలడంతో అబ్బా అంటూ అరిచాడు. ఈసారికి తప్పించుకున్నా మరొకసారి నా చేతికి చిక్కకపోవు అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అనుకోకుండా ఒంటరిగా ఉన్న కావ్య దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలతో తన్ని ఇబ్బంది పెడుతూ కావ్యను బలవంతం చేయబోయాడు బాస్. కావ్య తన చేతికి చిక్కకుండా తప్పించుకోవాలని చూసింది. ఇంతలో బాస్ వైఫ్ అక్కడికి వచ్చింది. భార్యను చూడగానే మాట మార్చి సుధా, నాకేం తెలీదు, తనే నాతో ఇలా ప్రవర్తిస్తుంది అన్నాడు. అతని మాటలకు షాక్ అవ్వడం కావ్య వంత అయ్యింది. అంతలో కార్తీక్ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను బాస్ భార్యకు చూపించి కావ్యతో అతను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో నిరూపిస్తాడు. అంతకుముందు రోజు జరిగిన సంభాషణ మొత్తం కూడా బ్లూటూత్ ద్వారా ఆమె వింది. అంతకుముందు బాస్ చేతిలో మోసపోయిన ఆడవారి ఆధారాలతో సహా ఆమె ముందు పెట్టాడు కార్తీక్. అవన్నీ చూసిన బాస్ భార్య, నువ్వు ఎంత నీచుడివి అనుకోలేదు, అందుకేనా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అన్న పేరుతో ప్రతిసారి ఇలా హాలిడే ట్రిప్లు ఏర్పాటు చేసేది? ఇక్కడికి వచ్చాక అమాయకురాయలైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? ఇదంతా చూస్తుంటే ఇన్నాళ్ళు నీతో కాపురం ఎలా చేశానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వేదో గొప్ప మహాత్ముడివి అని నమ్మి మా నాన్న నన్ను, నా ఆస్తిని నీ చేతిలో పెట్టాడు. నేను నీ పక్కన లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. మర్యాదగా నా ఆస్తిని నాకు అప్పగించి నా జీవితంలో నుంచి బయటకు పో అంది. ఇంతలో బాస్ చేతిలో గతంలో మోసపోయిన వారు పోలీసులు తీసుకురావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కార్తీక్ కావ్యల తెలివిని, ధైర్యాన్ని చూసి అందరూ ఆ దంపతుల్ని మెచ్చుకున్నారు. మొత్తానికి కార్తీక్ కావ్యల హనీమూన్ ఇలా జరిగింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.